This is Medical Coder RS, where every code tells a story. హాయ్ గైస్, వెల్కమ్ టు ద మెడికల్ కోడర్ ఆర్ఎస్. సో ఇప్పటి వరకు మనం చాప్టర్ 5 కంప్లీట్ చేసాము. నెక్స్ట్ చాప్టర్ 6 రిలేటెడ్ గైడ్లైన్స్ తెలుసుకుందాం. ఓకే, ద చాప్టర్ 6 డిసీజ్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. సో ఈ చాప్టర్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ డామినెంట్, నాన్ డామినెంట్. సో ఇది టర్మ్ ఏంటిది, యాక్చువల్లీ ఇది ఎలా వాడాలన్నది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత గైడ్లైన్ రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి నార్మల్గా హెమిప్లీజియా, హెమిపారాసిస్ అంటే మనకి పారాలసిస్ వస్తుంది కదా. సో అప్పుడప్పుడు మనకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ వస్తుంటుంది. సో ఇలా కామన్గా పర్సన్స్ బై డిఫాల్ట్ మ్యాక్సిమం రైట్ హ్యాండెడ్ పర్సన్ అని వింటాం. అంటే వాళ్ళకి యూజువల్గా ఏ వర్క్ అయినా కానీ రైట్ హ్యాండెడ్ యూజ్ చేస్తారు. అదే కొందరు మ్యాక్సిమం లెస్ ఛాన్స్ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్స్ కూడా ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండెడ్ పర్సన్ ఉన్నాడు, అతనికి రైట్ సైడ్ హెమిప్లీజియా వచ్చింది అనుకో, అప్పుడు నార్మల్గా అతను రైట్ హ్యాండెడ్ కాబట్టి రైట్ సైడ్ వచ్చింది కాబట్టి అప్పుడు డామినెంట్ సైడ్ అని అంటాం. ఇన్ కేస్ రైట్ హ్యాండెడ్ పర్సన్కి లెఫ్ట్ సైడ్ హెమిప్లీజియా వస్తే అప్పుడు నాన్ డామినెంట్ అంటాం. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ ఇతను రైట్ హ్యాండెడ్ పర్సన్ బట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి నాన్ డామినెంట్ అని తీసుకుంటాం లెఫ్ట్ సైడ్. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ అనుకుందాం, అతనికి రైట్ సైడ్ హెమిప్లీజియా వస్తే అది నాన్ డామినెంట్ అవుతుంది. ఇన్ కేస్ లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ కాబట్టి లెఫ్ట్ సైడ్ది డామినెంట్ అవుతుంది. సో రైట్ హ్యాండెడ్ పర్సన్ అయితే రైట్ సైడ్ డామినెంట్ అంటాం, లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ అయితే లెఫ్ట్ సైడ్ డామినెంట్ అంటాం. ఓకే, బీ క్లియర్. సో ఇప్పుడు గైడ్లైన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంబిడెక్స్ట్రస్ పేషెంట్స్ అంటారు, అంటే వాళ్ళకి బోత్ హ్యాండ్ షుడ్ బి సేమ్, ఈక్వల్గా యూజ్ చేస్తారు కాబట్టి. సో మనకి డాక్యుమెంట్లో కనుక అది లెఫ్ట్ హ్యాండెడ్ పర్సనా రైట్ హ్యాండెడ్ పర్సనా అని మనం స్పెసిఫికేషన్ చెప్పకపోతే అప్పుడు ఎలా తీసుకోవాలనేది గైడ్లైన్లో తెలుసుకుందాం. ఎలా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కనుక ఆంబిడెక్స్ట్రస్ పేషెంట్ అంటే, సో ఆంబిడెక్స్ట్రస్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి అతను 2 హ్యాండ్స్ ఈక్వల్గా యూజ్ చేస్తాడని మీనింగ్. సో వాళ్ళని మనం ఆంబిడెక్స్ట్రస్ అంటాం. సో అలాంటి పేషెంట్ కనుక హెమిప్లీజియా లెఫ్ట్ సైడ్ వచ్చినా రైట్ సైడ్ వచ్చినా అది డామినెంట్ అవుద్ది. ఒకవేళ ఆంబిడెక్స్ట్రస్ పేషెంట్ కాదు, సో నార్మల్ పేషెంట్, సో ఇన్ కేస్ అతనికి లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయితే బై డిఫాల్ట్ నాన్ డామినెంట్ తీసుకుంటాం. ఇన్ కేస్ అది రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే బై డిఫాల్ట్ డామినెంట్ తీసుకుంటాం. సో ఈ 3 గైడ్లైన్లు ఎవరికంటే ఇన్ కేసు మనకు డాక్యుమెంట్లో మెన్షన్ చేయకపోతే, పేషెంట్ రైట్ సైడ్ డామినెంటా లెఫ్ట్ సైడ్ డామినెంటా అని చెప్పకపోతే అప్పుడు అలాంటి సినారియోలో ఈ 3 సీన్స్ గైడ్లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ పెయిన్ రిలేటెడ్ గైడ్లైన్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ గైడ్లైన్ వచ్చేసి ఆ పెయిన్ కనుక అక్యూటా, క్రోనికా లేదా పోస్ట్ థొరెక్టమీ ఆర్ పోస్ట్ ప్రొసీజరా లేదా నియోప్లాజం రిలేటెడ్ అని చెప్పకపోతే మనం G89 కేటగిరీ సంబంధించింది కోడ్ చేయకూడదు. అలాగే దట్ ఆ పెయిన్ యొక్క ఇటియాలజీ తెలిసినా కూడా మనం ఆ పెయిన్ రిలేటెడ్ కోడ్ చేయనవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ ఫ్యూజన్ కానీ కైపోప్లాస్టిక్ కానీ సో వచ్చినప్పుడు దాని అండర్లైన్ కండిషన్ వచ్చేసి వర్టిబ్యులర్ ఫ్రాక్చర్ లేదా స్పైనల్ స్టీనోసిస్ అని చెప్పినప్పుడు అప్పుడు ఈ G89 కేటగిరీ కోడ్ చేయనవసరం లేదు. సో G89 కేటగిరీ కోడ్ని పీడిఎక్స్ ఎప్పుడు ఇవ్వాలంటే ఎప్పుడైతే పేషెంట్ పెయిన్ కంట్రోల్, పెయిన్ మేనేజ్మెంట్ కోసం వస్తాడో, ఓన్లీ పెయిన్ కంట్రోల్ మాత్రమే వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ విత్ డిస్ప్లేస్డ్ ఇంట్రోవర్టిబ్రల్ డిస్క్, నర్వ్ ఇంపిగ్మెంట్ అండ్ సివియర్ బ్యాక్ పెయిన్. ఓకే, సో ప్రజెంట్ ఇంజెక్షన్ ఆఫ్ స్టిరాయిడ్ ఇంటూ స్పైనల్ కెనాల్. సో ఇంజెక్షన్ ఇచ్చారు, స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఆ పెయిన్కి రిలేటెడ్ ట్రీట్ చేయడానికి. సో అప్పుడు ఇక్కడ పెయిన్ వచ్చేసి పీడిఎక్స్ అవుతుంది, అండర్లైనింగ్ కాజ్ ఆఫ్ పెయిన్ వచ్చేసి అడిషనల్ కోడ్ అవుతుంది. ఓకే, అది గైడ్లైన్. సో ఇలా ఇన్ కేస్ పేషెంట్ కనుక ఇన్సెషన్ ఆఫ్ న్యూరోస్టిమ్యులేటర్ ఫర్ పెయిన్, సో ఓన్లీ పెయిన్ కోసం వచ్చినప్పుడు అప్పుడు పీడిఎక్స్ పెయిన్ వెళ్తుంది. లేదు ప్రొసీజర్ కోసం పేషెంట్ కనుక వస్తే అదే అడ్మిషన్లో పెయిన్ కూడా ట్రీట్ చేస్తే ఓన్లీ మనం ఏదైతే ప్రొసీజర్ వచ్చాడో దాన్ని మాత్రమే కోడ్ చేయాలి, పెయిన్ మళ్ళీ కోడ్ చేయని అవసరం లేదు. అంటే ఇన్ కేస్ పెయిన్కి రిలేటెడ్ మాత్రమే పేషెంట్ వస్తేనేమో పెయిన్ ఏమో పీడిఎక్స్ వెళ్తుంది. లేదు ఏదన్నా ప్రొసీజర్ కోసం పేషెంట్ వచ్చాడు, అలాగే దాంతోపాటు పెయిన్ కూడా వాళ్ళు ట్రీట్ చేస్తుంటే ఓన్లీ ఆ ప్రొసీజర్ రిలేటెడ్ కండిషన్ మాత్రమే
కోడ్ చేయాలి, ఇంకా పెయిన్ అవసరం లేదు. నెక్స్ట్ యూజ్ ఆఫ్ కేటగిరీ G89 ఇన్ కంజక్షన్ విత్ సైట్ స్పెసిఫికేషన్ పెయిన్ కోడ్స్. అంటే స్పెసిఫిక్గా సైట్ పెయిన్, బ్యాక్ పెయిన్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ ఇలా ఉన్నప్పుడు సో అప్పుడు ఎలా కోడ్ చేయాలి. మనకి డైరెక్ట్గా కొన్ని కోడ్స్ అనేవి ఫుల్లీ డిస్క్రైబ్ చేస్తాయి, కొన్ని చేయవు. సో అలాంటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రోనిక్ బ్యాక్ పెయిన్ అని ఉంది. సో కోడ్ లీడ్ చేసినప్పుడు మనకి క్రోనిక్ బ్యాక్ పెయిన్ అని ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పెయిన్ కోడ్ చేయాలి, దాంతోపాటు అడిషనల్గా క్రోనిక్ పెయిన్ కూడా కోడ్ చేయాలి. అది ఈ గైడ్లైన్. సో ఇలా 2 కోడ్స్ ఉన్నప్పుడు ఎలా సీక్వెన్సింగ్ చేయాలనేది ఈ గైడ్లైన్లో తెలుసుకుందాం. సో ఈ గైడ్లైన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ హ్యావింగ్ అక్యూట్ నెక్ పెయిన్ ఫ్రమ్ ట్రామా అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ పేషెంట్ కనుక పెయిన్ రిలేటెడ్ మేనేజ్మెంట్ కోసం వచ్చినట్టయితే అప్పుడు ఏం చేయాలంటే అక్యూట్ పెయిన్ డ్యూ టు ట్రామా అని చెప్పేసి G సిరీస్ వచ్చేసి PDX ఇస్తాం. అడిషనల్గా నెక్ పెయిన్ సర్వికాలజియా కోడ్ సెకండ్ ఇస్తాం, ఎందుకంటే పెయిన్ కోసం వచ్చాడు కాబట్టి. లేదు ఇన్ కేస్ ఎనీ అదర్ రీజన్ పెయిన్ మేనేజ్మెంట్ కాకుండా వేరే రీజన్ కోసం పేషెంట్ కనుక వచ్చినప్పుడు సో అప్పుడు ఎలా చేయాలంటే సైట్ స్పెసిఫికేషన్ ఫస్ట్ ఇచ్చి ఫాలోడ్ బై అది అక్యూటా క్రోనికా లేదా స్పెసిఫికేషన్ ఆ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ రిలేటెడ్. ఓకే, సో పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది ఇన్ కేస్ స్పెసిఫిక్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ కాకపోతే, అసోసియేటెడ్ కాకపోతే అప్పుడు G89 రిలేటెడ్ కేటగిరీ కోడ్ ఇస్తాం. సో ఇన్ కేస్ ఆ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది స్పెసిఫిక్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ రిలేటెడ్ అయితేనేమో అప్పుడు ఆ స్పెసిఫికేషన్ కాంప్లికేషన్ రిలేటెడ్ కోడ్ ఇచ్చి తర్వాత ఈ పెయిన్ రిలేటెడ్ G89 కేటగిరీ కోడ్ ఇస్తాం. అది అక్యూట్ అయితే అక్యూట్, క్రోనిక్ అయితే క్రోనిక్ ఆర్ ఎనీ అదర్. ఓకే, సో నెక్స్ట్ క్రోనిక్ పెయిన్ అనే దానికి టైం ఫ్రేమ్ అనేది లేదండి. సో అది ఎప్పుడు క్రోనిక్ పెయిన్ అవుద్ది అనేది మనకు తెలియదు. సో ప్రొవైడర్ డైరెక్ట్ డాక్యుమెంట్ చేస్తే వీ కెన్ కోడ్ క్రోనిక్ పెయిన్. ఓకే, నెక్స్ట్ నియోప్లాజం రిలేటెడ్ పెయిన్. ఆల్రెడీ నియోప్లాజం రిలేటెడ్ గైడ్లైన్ తెలుసుకున్నాము, బట్ మళ్ళీ ఒక్కసారి ఇక్కడ రివైజ్ చేద్దాం. సో ఇక్కడ పేషెంట్ కనుక పెయిన్ మేనేజ్మెంట్ కోసం మాత్రమే వచ్చాడు అనుకున్నప్పుడు నియోప్లాజం రిలేటెడ్ పెయిన్ అనే కోడ్ వచ్చేసి PDX వేసి దాంతోపాటు క్యాన్సర్ కోడ్ ఇస్తాం. అలా కాకుండా పేషెంట్ కనుక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వచ్చాడు, సో అడిషనల్గా పెయిన్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ క్యాన్సర్ రిలేటెడ్ PDX ఇస్తాం, తర్వాత అడిషనల్గా పెయిన్ రిలేటెడ్ కోడ్ ఇస్తాం. నెక్స్ట్ గైడ్లైన్ వచ్చేసి క్రోనిక్ పెయిన్ సిండ్రోమ్. హియర్ ఈ గైడ్లైన్ ఏంటంటే క్రోనిక్ పెయిన్ సిండ్రోమ్ అనేది క్రోనిక్ పెయిన్ ఆ టర్మ్ కంటే డిఫరెంట్, బోత్ ఆర్ డిఫరెంట్. క్రోనిక్ పెయిన్ అండ్ క్రోనిక్ పెయిన్ సిండ్రోమ్ అనేది 2 డిఫరెన్స్. సో డైరెక్ట్ ప్రొవైడర్ కనుక క్లియర్గా డాక్యుమెంట్ చేస్తేనే ఈ కోడ్ చేయాలి క్రోనిక్ పెయిన్ సిండ్రోమ్ అని, లేకపోతే కోడ్ చేయకూడదు. ఓకే, సో ఇప్పటి వరకు చాప్టర్ 6 కంప్లీట్ అయిపోయిందండి. సో డైలీ క్విజ్ ఇంకా ఆల్రెడీ చెప్పాను, డైలీ క్విజ్ చెప్తానని. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి క్వశ్చన్ పేషెంట్ ఆన్ ఆల్కహాల్ యూజ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్, వాట్ కోడ్ విల్ యూ టేక్? ద ఆన్సర్ ఈస్ ఆల్కహాల్ అబ్యూస్. సో ఇది మీకు అర్థమైతే ఓకే. ఇన్ కేసు రాలేదంటే ప్రీవియస్ వీడియోలో చూడండి, గైడ్లైన్ ఉంటుంది క్లియర్గా. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి పేషెంట్ కేమ్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ టు lung cancer. Which code will you give as a PDX? Option A lung cancer, option B neoplasm related pain. సో మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.